హైదరాబాద్ దగ్గరలో మీ డ్రీమ్ హోమ్ కోసం ప్లాట్ కావాలా? ఇప్పుడే బుక్ చేసుకోండి సురక్ష ఎలైట్ లో. బండారా విరాల ORR ఎగ్జిట్ నంబర్ 10 దగ్గర ప్రీమియం విల్లా ప్లాట్స్. మీ కలల ఇంటికి సరైన లొకేషన్ ఓన్లీ అట్ సురక్ష ఎలైట్. చిత్తూరు జిల్లాలో అదేవిధంగా గంగవరంలో సైకో వీరంగం సృష్టించాడు. పార్క్ చేసి ఉన్న పోలీస్ జీపును ఎత్తుకెళ్లాడు సైకో. జీప్ను అతివేగంగా డ్రైవ్ చేస్తూ అడ్డు వచ్చిన వాహనాలను ఢీకొడుతూ బీభత్సం సృష్టించాడు. ఒక ఆటో 3 వాహనాలను ఢీకొట్టి పారిపోయేందుకు ప్రయత్నించాడు సైకో. జనం పట్టుకునేందుకు ప్రయత్నించడంతో పక్కనే ఉన్న చెరువులో దాక్కున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది అతి కష్టం మీద దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ తతంగం మొత్తంలో పలువురికి గాయాలు కావడంతో స్థానిక హాస్పిటల్కు తరలించారు. అయితే దుండగుడి ఎక్కడి నుండొచ్చాడు, ఎవరనే దానిపై ఆరా తీస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్ ಗಾಡಿ ఉంటుందా? ఎక్కడ? ನನಗೆ 1,300 ರೂಪಾಯಿ ಗವರ್ಮೆಂಟ್ ಹಾಸ್ಪಿಟಲ್ ಗಾಡಿ ಇರುತ್ತಾ? ಇಲ್ಲ, ನಮ್ಮೂರಿಂದ ದೂರ ಸ್ಕೂಲು. ನಾನು ಗೌರ್ಮೆಂಟ್ ಮಾಡ್ಸೋದ್ರಿಂದ ಇದಕ್ಕೆ ಹೋಗ್ತೀನಿ ಅರ್ಧಶಳ್ಳಿಗೆ ಹೋದ್ರೆ 1,200 ಒಬ್ಬೊಬ್ರು ತಗೋತೀವಿ ದೊಡ್ಡ ಮಕ್ಳಿಗೆ. ಏನಕ್ಕೆ? ಒಂದು ಮಕ್ಕಳಿಗೆ ತಿಂಗಳಿಗೆ ನಿಮ್ ಗಾಡಿ ಏನ್ ಗಾಡಿ ಓಡಿಸ್ತೀಯ ನೀನು? ನಿಮ್ದ ಗಾಡಿ ಅದು? ಯಾವುದು ಇಲ್ಲಿ ಗಾಡಿ ಹೊಡೆದೆ, ಡ್ರಗ್ಸ್ ತಗೊಂಡೆ ಚೆನ್ನಾಗಿ. ಎಷ್ಟು ಬೇಕಷ್ಟು ಅದು ಏನಾಯ್ತು ಅಂತ ಅಂದ್ರೆ ನಾನು ఆటో దిగేసి 2 బండ్లు గుద్దుకొని అతని పేరేమ్మా? బాలాజీ. ఏ ఊరు? స్టాప్ ఉంటే మనం వచ్చినాడు అక్కడికి. ఈ పోలీస్ జీప్లో డ్రైవర్ ఉంటే దింపేసి ఎక్కేసినాడు. ఆడ నుంచి అరెస్ట్కొని వచ్చినారు కొంత దూరానికి పోలీసు వాళ్ళు. వచ్చే కొందరికి నలుగుట్ల పల్లెళ్ళు గూటాలు ఎత్తుకొని తరుముకున్నారు. ఆడ నుంచి మన ఇంటికి అడుగు డ్రాప్ అయినారు. పిల్లల్ని బాబు ఎక్కిస్తా ఉన్నాడు. ఆడ పిల్లల్ని దింపేసింది, పక్కన ఆట పెట్టేసి వీడు గూటాలు ఎత్తుకొని పిల్లలంతా పరిగెత్తి వచ్చినారు. పరిగెత్తి వచ్చి మనం ట్రెండింగ్ తిరిగే వరకు పరిగెత్తినాము. సుమో బాగా జోరుతో పూడ్చింది. అక్కడి నుంచి పోయి గంగావరం ముందర లగేజ్ బండిని గుద్ది, ఆ నుంచి కార్ని గుద్ది మళ్ళీ వచ్చేందున చెరువులోకి పూడ్చినాడు. మళ్ళీ అక్కడి నుంచి మన స్టాప్ వాళ్ళు అంతా దిగి వచ్చి పల్మనేరులో వచ్చి బండి హైవే నుంచి కింద దిగి టిఫిన్ తిందామని పల్మనేరులోకి బయలుదేరాను. నేను పోలీస్ స్టేషన్ ముందర కరెక్ట్గా ఆ జీప్ వస్తుందండి. వన్ స్పీడ్ చూసి నేను పక్కకు పోదామని చెప్పేసి పక్కకి కట్ చేసే టయానికి నన్ను వచ్చి గుద్దాడు ఆ మనిషి. నేను ఫ్రంట్ తప్పించాను, అప్పటికి నన్ను బ్యాక్ సైడ్ గుద్దేశాడు. నన్ను గుద్దేసి మళ్ళీ కూడా ఏదో బండిలు డ్యామేజ్ చేశాడంట. అది జరిగింది. అది నేను నా మైండ్ చెప్పే టయానికే వాడు నన్ను ఆల్రెడీ కొట్టేశాడు. ఇసుక చిత్తూరు జిల్లా గంగవరంలో సైకో వీరంగం సృష్టించాడు. పార్క్ చేసి ఉన్న పోలీస్ జీపును ఎత్తుకెళ్లాడు. మరి ఆ సైకో ఎవరు, ఆ వ్యక్తికి సంబంధించిన వివరాలు ఏమైనా తెలుసాయా? పోలీసులు ఏమంటున్నారు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ఆ సైకో ఎవరు, అతనికి సంబంధించిన వివరాలు ఏమైనా తెలుసాయా? అదేవిధంగా ఆయన చేసిన ఈ వివాదంలో కొంతమంది గాయపడ్డట్టుగా కూడా తెలుస్తోంది. వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? గంటల ప్రాంతంలో గంగవరం జాతీయ రహదారిపై గంగవరం మధ్య బెంగళూరు తిరుపతి జాతీయ రహదారిపై ఆపి ఉంచిన ఏదైతే పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని డ్రైవర్ ను పక్కకు లాగివేసి ఆ కారులో ఎక్కి ఏదైతే పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని తీసుకుని వచ్చి పలువురిని గాయపరుస్తూ ఢీ కొట్టిస్తూ హల్చల్ చేశాడు ఒక సైకో. ఇతను కర్ణాటకకు సంబంధించిన వ్యక్తిగా చెప్తున్నారు. తాను స్కూల్ బస్సు నడుపుతున్నానని మొదట ఒక రకంగా చెప్పాడు. ఆ తర్వాత ప్రభుత్వ స్కూల్లో డ్రైవర్ గా పనిచేస్తున్నానని మరోసారి చెప్పాడు. దీంతో అర్థం కాక పోలీసులు అతని వివరాలను కర్ణాటక పోలీసులకు పంపారు. మొత్తం మీద అయితే అతను ఉదయం గంగవరము అదేవిధంగా పలమనేరులో వీరంగం సృష్టించాడు. ఒక ఇన్నోవా వాహనాన్ని ఢీకొట్టాడు. అదేవిధంగా ఒక లగేజ్ ఆటోను ఢీకొట్టడంతో సుమారు ఒక 50 ట్రైల టమోటాలో రోడ్డు పాలయ్యి, దీంతో పాటు ఒక మహిళ కూడా గాయపడింది. మరోవైపు ఏదైతే ఇండోవా ఓవైపు పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి. ఈ విధంగా 4 వాహనాలను ఢీకొట్టించిన పరిస్థితి. మరోవైపు దీనికి సంబంధించి అతను తర్వాత నేరుగా చెరువులోకి వెళ్లి దూకడానికి ప్రయత్నించాడు. వాహనాన్ని అక్కడ నుంచి చెరువు చుట్టూ పరిగెట్టే చివరకు పోలీసులు, ఫైర్ సిబ్బంది అందరూ కలిసి అతన్ని ఎట్టకేలకు పట్టుకొని తాళ్లతో కట్టివేసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని గురించి వివరాలు తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. రేఖ,
రైట్, థ్యాంక్ యూ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. పార్క్ చేసి ఉన్న పోలీస్ జీప్ ను సైకో ఎత్తుకెళ్లడం జరిగింది గంగవరంలో. చిత్తూరు జిల్లాలో అటు జీప్ ను అతివేగంగా డ్రైవ్ చేస్తూ కూడా అడ్డొచ్చిన వాహనాలన్నింటినీ కూడా ఢీ కొడుతూ పెద్ద బీభత్సం సృష్టించాడు. ఇక అతి కష్టం మీద పోలీసులు, ఫైర్ సిబ్బంది అంతా కూడా ఆ సైకోను అదుపులోకి తీసుకున్నారు.